సీతను అంతమొందించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఆ కళ్ళను చూసి రావణుని సమీపించలేకపోయారు సేవకులు. వెలుగుతున్న దీపం నుంచి మండుతున్న నూనె బొట్టు రాలినట్టుగా రావణుడి కళ్ళ నుంచి కన్నీటి బొట్టు మండుతూ రాలిపడ్డాయి. పళ్ళు పట్టామని కొరికాడు. ఆ చప్పుడు పెద్ద పెద్ద రంపాలతో కొండలను కోస్తున్నట్టుగా అనిపించింది. ఇంద్రజిత్తు మాయా సీతను సంహరించాడు. నేను నిజమైన సీతను సంహరిస్తాను, రాముణ్ణి కన్నీటి సంద్రంలో ముంచేస్తాను. ఇలా అంటూనే కత్తిని తీసుకుని చరా అశోకవనానికి చేరుకున్నాడు. మంత్రి సామంతులు వద్దన్నా వినలేదు. పెద్ద పెద్ద అడుగులతో సీతను సమీపించాడు. ఆమెను కోపంగా చూశాడు. నేటితో నీ కథ సరి అన్నాడు రావణుడు. అంతలోకి సుపార్షుడు ముందుకు వచ్చాడు. రావణుడితో ఇలా అన్నాడు, మహారాజా, వేదాలు చదివిన వాడివి, వీరాది వీరుడివి, కుబేరుడికి తమ్ముడివి, రాక్షస చక్రవర్తివి, ఇలా అధర్మాన్ని పూనుకొని ఒక ఆడదాన్ని చంపుతావా? ఆలోచించు. నీ కోపం సీత మీద కాదు, వెళ్లి ఆ రాముడి మీద చూపించు, అతన్ని సంహరించు. ఈ రోజు కృష్ణ చతుర్దశి, యుద్ధానికి బయలుదేరు. రేపు అమావాస్య, జయం నీదే. ఇలాగే ఈ కత్తిని పట్టుకొని రథాన్ని అధిరోహించు, రాముని సంహరించరా. అప్పుడు ఈ సీత నీ చెక్కు చేతుల్లో ఉంటుంది. నా మాట విను అన్నాడు. ఏం ఆలోచించాడో తెలియదు గాని సుపార్షుని మాటలు విన్నాడు రావణుడు.